ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. 2 ఆగస్టు 2 ఇవాళ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలా క్లోజ్ అయ్యో చూద్దాం. ఇవాళ నిఫ్టీ వచ్చి ఓపెనింగ్ 17,310 దగ్గర ఓపెన్ అయింది. లో వచ్చి 17,215, హై 17,390, అక్కడి నుంచి 17,340 దగ్గర క్లోజ్ అయింది. 5 పాయింట్స్ పెరిగింది, 0.03. లాస్ట్ 5-6 డేస్లో ఇంత లోగా క్లోజ్ అవటం ఇదే ఫస్ట్ టైము. 5 పాయింట్స్ గ్యాప్ అంటే. సో మ్యాక్సిమం ర్యాలీ మార్కెట్స్కి వచ్చాయి. 17,390 హై వచ్చింది. మరి మనం చూసుకుంటే లాస్ట్ ర్యాలీ 16,700 నుంచి 17,390 నాన్ స్టాప్గా 4 రోజుల నుంచి పెరిగింది మార్కెట్స్. సో ఇవాళ విపరీతంగా వలటాలిటీ వచ్చింది. ఈ లో మార్నింగ్ 17,215, ఇక్కడి నుంచి మళ్ళీ ఆఫ్టర్నూన్ పైకి వచ్చింది 17,390. ఆ తర్వాత క్లోజింగ్లో 340 దగ్గర వచ్చింది, 390కి వచ్చింది. సో ఇక్కడ మార్కెట్స్ అప్ ట్రెండ్కి సస్టైన్ అవ్వలేకపోతున్నాయి అనేది అర్థమవుతుంది. సో రేపు ఎప్పుడైనా ఈ 17,390, ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఇవాళ ఏషియన్ మార్కెట్స్ అన్ని నెగిటివ్గా ఉన్నాయి. సో ఛాన్సెస్ కొంచెం కరెక్షన్ కొంచెం రేంజ్ బౌండ్లో వచ్చే అవకాశం కనపడుతుంది. సో రేపు ఏంటంటే బయింగ్ స్ట్రాటజీ వచ్చి ఈ లో దగ్గర బయ్యింగ్, 17,200 దగ్గర బయ్యింగ్, 17,390 దగ్గర సెల్లింగ్. మార్నింగ్ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే ఇక్కడ ఈ రేంజ్లో సెల్ చేసుకోండి. ఇది టార్గెట్ 17,215, 20 టార్గెట్. అలాగే 17,390 వచ్చి సెల్లింగ్ సైడ్ ఉండొచ్చు. ఈ రెండింటి మధ్యలోనే రేంజ్లో ఉంటుంది కాబట్టి నిఫ్టీ కొంచెం కన్సల్టేషన్ కనపడుతుంది. అలాగే నిఫ్టీ వచ్చి 17,400 పుట్టు మార్నింగ్ కనుక గ్యాప్ అప్లో ఉంటే 17,400 పుట్టు బై చేసుకోవచ్చు. అదే మళ్ళీ డౌన్ ఓపెన్ అయ్యి 17,200 దగ్గర వచ్చినప్పుడు 17,200 కాల్ బై చేసుకోండి. ఈ రెండు ట్రేడింగ్ రేంజెస్లో ఉన్నాయి. ఏదైనా ఇది బ్రేక్ అయితే 17,200 కనుక బ్రేక్ అయితేనే మళ్ళీ 17,000కి వచ్చే అవకాశం కనపడుతుంది. అలాగే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ వచ్చి మార్నింగ్ ఓపెనింగ్ 37,767 దగ్గర ఓపెన్ అయింది, 37,632 దగ్గర క్లోజింగ్ వచ్చింది. అలాగే హై వచ్చి 38,178 హై, 37,632 లో వచ్చింది, 38,024 దగ్గర క్లోజ్ అయింది. ఇది బ్యాంక్ నిఫ్టీ బాగా మూవ్మెంట్ వచ్చింది, స్ట్రాంగ్గా 120 పాయింట్ల మూవ్మెంట్. కానీ మీరు ఈ చార్ట్ చూస్తే లాస్ట్ ఇంట్రాడే చార్ట్ 38,155 నుంచి ఒక్కసారి డ్రాడౌన్ అయింది, 37,880 దగ్గరికి వచ్చింది. లాస్ట్ 2 మినిట్స్ ఉండగా విపరీతంగా ఫాల్ వచ్చింది. ఈ చైనీస్ తైవాన్ ఇంపాక్ట్ ప్రజెంట్ నడుస్తుంది. ఇవాళ స్టార్ట్ అయింది కాబట్టి ఇది బ్యాంక్ నిఫ్టీకి ఇంపాక్ట్ వచ్చింది. సో ఇది ఇవాళ రేపు కూడా రేంజ్లో ఉండే అవకాశం ఉంది. ఇదిగోండి, ఇది 37,700 నుంచి 38,200 వరకు ఈ మధ్యలోనే ప్రజెంట్ రేంజ్ ఉంది. సో ఓపెనింగ్ 37,200 ఉన్నప్పుడు పుట్టు బై చేసుకోండి, 38,200 పుట్టు బై చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీ సెల్ చేసుకోండి. అలాగే 37,700 ఉన్నప్పుడు కాల్ బై చేసుకోండి. ఇక్కడ రేంజ్లో ఉంది ట్రెండ్. సో 37,800 కాల్ బై చేసుకోవాలి. సో ఇక్కడ పైకి వెళ్ళినప్పుడు పుట్ బై చేసుకోండి, కింద ఉన్నప్పుడు కాల్ బై చేసుకోండి. 500 పాయింట్స్ గ్యాప్ కాబట్టి మంచి మూమెంట్ ఉంది. సో ఇవాళ బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 38,024 దగ్గర క్లోజ్ అయింది. అలాగే సెన్సెక్స్ తీసుకుంటే ఓపెనింగ్ వచ్చి 58,049, లో 57,744, లో వచ్చి 58,328, అలాగే క్లోజింగ్ వచ్చి 58,136 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ టాప్ గెయినర్స్ టాప్ లూజర్స్ తీసుకుంటే ఇండస్ఇండ్ బ్యాంక్ లాస్ట్ 5 డేస్ నుంచి నాన్ స్టాప్గా పెరుగుతుంది. బ్యాంక్స్లో ఇది లీడింగ్ బ్యాంక్. ఇండస్ఇండ్ 900 నుంచి నాన్ స్టాప్గా పెరుగుతుంది. అలాగే సేమ్ ఏషియన్ పెయింట్ 2.1% పెరిగింది, ఇది కూడా 3,000 నుంచి కంటిన్యూగా పెరుగుతుంది. అలాగే మారుతి 1.8%, ఇది కూడా అంతే 8,000 నుంచి నాన్ స్టాప్గా పెరుగుతుంది. కోటక్ బ్యాంక్ 1.6%, ఇవాళ లీడింగ్ బ్యాంక్ ఇదే. అలాగే హిందుస్థాన్ యూనిలివర్ 1.6% పెరిగింది. SBIN 1.55%, M&M కూడా చాలా పాజిటివ్ ఉంది, 1.53%. ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే ఇది స్కార్పియో మంచి బుకింగ్స్ వచ్చాయి.
అలాగే వాళ్ళ టాప్ లూజర్స్ తీసుకుంటే టెక్ మహీంద్రా -1.6%, అలాగే హెచ్డిఎఫ్సి -1.3%. రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. హెచ్డిఎఫ్సి బాగా మంచి క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా బాగానే వచ్చాయి. సమ్ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. అలాగే ఎల్ఎన్టీ 1792 ఇది -1.2%, ఇది కూడా రిజల్ట్స్ బాగానే వచ్చాయి. టాటా స్టీల్ -1.2%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ -1.18%. ఇవి టాప్ లూజర్స్. సో ఓవరాల్గా నిఫ్టీ వచ్చి ఓన్లీ 20 పాయింట్సే నిన్నటి క్లోజ్ మీద గెయిన్ అయింది. సో కానీ ఇంటర్నేషనల్గా మార్కెట్స్ అన్నీ కూడా మైనస్లోనే ఉన్నాయి. సో రేపు సెల్లింగ్ స్ట్రాటజీ వర్కౌట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే కంపెనీ న్యూస్ తీసుకుంటే ఈ టెలికాం సెక్టర్ది స్పెక్ట్రమ్ ఆప్షన్ అయింది. దానికి రిలయన్స్ జియో 24,740 మెగా హెడ్జెస్ ఆఫ్ స్పెక్ట్రమ్ని కొనుక్కున్నారు. 88,000 కోట్లకు కొన్నారు. అలాగే ఆదాని గ్రూపు 400 మెగా హెడ్జెస్ 212 crores కొన్నారు. అలాగే భారతీ ఎయిర్టెల్ 19,860 మెగా హెడ్జెస్ 43,000 కోట్లకు కొన్నారు. వోడాఫోన్ 6,228 మెగా హెడ్జెస్ 18,000 కొన్నారు. ఇది టాటా టెలికాం స్పెక్ట్రమ్. అలాగే యునైటెడ్ స్పిరిట్స్ ఆగస్టు 9వ తారీఖు షేర్ హోల్డర్ అప్రూవల్ కోసం చూస్తున్నారు బ్రాండ్ సేల్కి. అలాగే యూనియన్ బ్యాంక్ 15,000 crores బ్యాడ్ లోన్స్ని ఈ ఫైనాన్షియల్ ఇయర్లో క్లియర్ చేయడానికి చూస్తున్నారు ఇన్సాల్వెన్సీ కింద. అదొక రెజల్యూషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారు. అలాగే ఫైజర్ 180 కోట్ల డీల్ ఒకటి మైలాన్ కంపెనీతో కుదుర్చుకుంది. దాని ప్రకారం ఈ ఫైజర్ యొక్క బ్రాండ్స్ అన్ని మైలాన్కి షిఫ్ట్ చేస్తున్నారు. ఇవి ఈనాటి న్యూస్. తర్వాత మనం ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో చూసుకుంటే డాక్టర్ రెడ్డీస్ దాదాపు ఇది 4,600 నుంచి ఫాలో అయింది, 4,000కి వచ్చింది. ఇది షార్ట్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఒక 1 month హార్జన్ తీసుకుంటే ఇది 4,200 నుంచి 4,300 వరకు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే దివి స్లాబ్ కూడా మళ్ళీ లాస్ట్ టైం హై 4,000కి టచ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. చార్ట్స్ పాజిటివ్ చూపిస్తున్నాయి. కాబట్టి ఇది 3,800 దగ్గర బయింగ్, కనీసం 4,100 టార్గెట్ ఉంది. ఒక 15-20 days టార్గెట్లో వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఇవి ఈనాటి విశేషాలు. థ్యాంక్ యూ. రేపు కలుద్దాం మళ్ళీ. నమస్తే అండి.